హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము చికెన్ అండ్ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇవి బయట క్రిస్పీగా లోపల చీజీగా ఏ పార్టీకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎమ్మీ స్నాక్. పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతారు. చూడండి, చీజ్ పూల్ కూడా ఎంత బాగా వచ్చిందో. చేయడం చాలా సింపుల్. ఏ పార్టీలో మీరు సర్వ్ చేసినా కూడా గెస్ట్ అందరూ తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి, సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. కాకపోతే మనం ఈ బాల్స్ని రోల్ చేసుకునేటప్పుడు కొంచెం టైం తీసుకొని చేసుకుంటే ఆయిల్ లోపలికి వెళ్ళిన తర్వాత విడిపోకుండా ఉంటాయి. రండి ఇంకా ఈరోజు రెసిపీ చూసేద్దాం. దీనికోసం మనకి చికెన్ మిన్స్ కావాలి. చికెన్ మిన్స్ అంటే ఏం లేదండి, నేను బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీలో ఒక 2-3 టైమ్స్ పల్స్ చేసుకున్నాను. దీంట్లోనే సాల్ట్, కొంచెం ఒరిగాను, చికెన్ క్యూబ్ అని కూడా ఒకటి దొరుకుతుందండి, పౌడర్ ఒకటి. నా దగ్గర అది లేదు ప్రస్తుతానికి, నేనేం అది యాడ్ చేయట్లేదు. ఇందులోనే కొంచెం గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, అప్పుడే ఫ్రెష్గా క్రష్ చేసింది. అలాగే కొన్ని బ్రెడ్ క్రమ్స్, ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకొకసారి పల్స్ చేసుకుంటాను. బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇందులో ఉన్న మాయిశ్చర్ని కొంచెం తగ్గించడం కోసం వేస్తున్నాము. మీరు దీని బదులు పౌడర్డ్ ఓట్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ఇది ఇష్టం లేదు అంటే కనుక. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని నేను మళ్ళీ ఒకసారి పల్స్ చేసుకొని బయటకు తీసుకొని స్మూత్గా కలుపుకుంటానండి దీన్ని. తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిన్స్ని కొంచెం తీసుకొని కొంచెం మధ్యలోకి గ్యాప్ ఉండేలాగా, హోల్ వచ్చేలాగా ఇలా చేసుకొని అందులో ఇప్పుడు నేను చీజ్ ఫిల్ చేస్తాను. చీజ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రౌండ్గా బాల్ లాగా షేప్ చేసేస్తాను. మన దగ్గర ఉన్న మిన్స్ అంతటితోనూ ఇలాగే చేసుకోవాలండి. మిన్స్ కొంచెం తీసుకోవడం, దాని లోపల చీజ్ పెట్టేసి మళ్ళీ ఫిల్ చేసేసేయడం, బాల్ లాగా షేప్ చేయడం చేయాలి. ఇలా అన్నీ చేసి పక్కన ఉంచుకుంటాను. మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇక్కడ మిన్స్ తీసుకొని మధ్యలో గుంటలాగా వచ్చేలాగా ఒత్తుకొని దాని లోపల నేను చీజ్ ఫిల్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ రౌండ్గా బాల్ లాగా చేసేస్తాను. ఇలాగే మిన్స్ మొత్తం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీటిని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ లోపల ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని మళ్ళీ మనం దీన్ని మైదాతో చేసిన ఒక స్లర్రీ లోపల ముంచి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసిన తర్వాత ఫ్రై చేస్తాము. ఇక్కడ మైదాలోకి నేను కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి ఒక స్లర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంప్స్ ఏవి లేకుండా స్మూత్గా చేసుకోవాలి ఇది. మీరు ఇందులోనే మీకు ఇష్టం ఉంటే స్పైసీగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనేం చేయలేదు. ఇప్పుడు ఈ ఒక్కొక్క బాల్ని తీసుకొని ఫస్ట్ మైదా స్లరీలో ముంచి దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేస్తాను. ఈ ప్రాసెస్ని కొంచెం టైం తీసుకొనే చేయాలండి మనము. బ్రెడ్ క్రమ్స్ అంతా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అంటుకునేలాగా దీనిలో రోల్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని కూడా నేను కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత క్రమ్స్ అన్నీ విడిపోతే ఆయిల్ డర్టీగా అయిపోతుంది అందుకనేసి. సో కొంచెం టైం తీసుకొని నెమ్మదిగానే అన్ని బాల్స్ని ఇలాగే చేసుకుంటాను. ఫస్ట్ మైదాలో, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అవన్నీ మంచిగా కోట్ అయ్యేలాగా రోల్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను. మీన్వైల్ నేను ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటాను. అన్నీ ఇలా రోల్ చేసిన తర్వాత వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ ఉంచేస్తే తొందరగా రంగు వచ్చేస్తుంది, కానీ చికెన్ ఉడకకుండా ఉండిపోతుంది. అందుకని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం పెట్టుకొని అన్నిటినీ ఫ్రై చేసుకుంటే మన చికెన్ అండ్ చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి. కిడ్స్కి అయితే చాలా నచ్చుతాయండి ఇవి. ఇక్కడ మా పాప ట్రై చేస్తుంది. చీజ్ పూల్ చూసి తను చాలా సంతోషపడింది. సో క్రిస్పీ అండ్ చీజ్ బాల్స్ని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.